హలో వెల్కమ్ డార్లింగ్. Last word. Please subscribe. Welcome to Lola's World. అది నేను నీకు చెప్పాలరా. కంగ్రాచులేషన్స్ ఫర్ 300K. అంటే అవ్వకముందే అని కూడా చెప్పేసాను నేను వాళ్ళకి. అంటే ఇంకా అవ్వలేదా? అవ్వలేదు బ్రో. ఇది కంటెంట్ ఉన్న స్టేట్మెంట్. సో నాకు 300K సబ్స్క్రైబర్స్ అయినందుకు కంగ్రాచులేషన్ చెప్పగలను. నాకు కంగ్రాచులేషన్. అండ్ 1 మిలియన్ మొహం చూపిస్తే బాగుంటుంది. ఎవరో అర్థం కావట్లేదు. మొహం ఎటుందో అర్థం కావట్లేదు బేసిక్. ఈయన వీడియోస్ లో మిలియన్ కి వెళ్ళిన షార్ట్స్ ఏమైనా ఉంటుంది నాతోనే ఉంటుంది. అబ్బా నా ఫ్యాన్స్ ఉంటారు. బ్రో కొట్టాడు సబ్స్క్రైబర్స్ 3 లక్షలు. ప్రభాస్ సినిమా పేరు బెల్లా 3 lakhs సబ్స్క్రైబర్స్ క్రాస్ చేశాడు. లొల్లా హలో వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత త్వరగా నాకు 100 నుంచి 200 అండ్ 200 నుంచి 300 అయితే ఇంకా చాలా ఫాస్ట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ లవ్ యూ ఆల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏంటి ఎండ్లో చెప్పాల్సింది ముందు చెప్తున్నాడంటే, ఈ మీరందరూ లేకపోయి ఉంటే నాకు ఇంత త్వరగా ఈ 300K అయితే అయ్యి ఉండదు. బట్ చాలామందికి అనిపించి ఉండొచ్చు, చాలా ఛానల్స్ 1 మిలియన్ 2 మిలియన్ వెళ్తున్నా సరే ఇంత సెలబ్రేట్ చేసుకోలేదు, వీడేంటి 300కి ఇంత సెలబ్రేట్ చేసుకుంటాడని. బట్ ఏంటంటే నేను అన్ఎక్స్పెక్టెడ్గా 300 అదే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉండే. సో స్టార్టింగ్లో కొంచెం స్లోగా నత్తలా నడిచిన, ఇప్పుడు కొంచెం పర్లేదు. అండ్ నేను పేరున నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఎప్పుడు అడిగినా సరే నా ఛానల్లో కనిపించడానికి ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. కంటిన్యూస్గా నా ఛానల్లో కనపడుతూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను పుష్ చేసుకుంటూ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ బ్లాగ్ విషయానికి వస్తే సో వచ్చాడు కాబట్టి మన లాగ్ స్టార్ట్. ఫ్యామిలీ బాగున్నారు అందరూ. ఈ మధ్య నేను కనిపించట్లేదు, బాధపడకండి, వచ్చేసాను ఈరోజు కూడా. వాళ్ళు కనిపించినందుకు బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి మనకి మనం ఉన్న ప్లేస్ వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంటుంది వీడు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడని చెప్పి. యాక్చువల్గా చాలాసార్లు ఈ లొకేషన్ నుంచి అటు ఇటు వెళ్తూ ఇది మూవీ సెట్టా లేకపోతే ఇంకొకటా అని అనుకునేవాడిని. బట్ ఒకరోజు కూర్చొని గూగుల్లో సెర్చ్ చేస్తే కానీ నాకు ఇది అర్థం కాలేదు. వుడెన్ ఇన్ విల్లే అని చెప్పి మా షూటింగ్ నుంచి గట్టిగా మాట్లాడితే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో దొరికిందనమాట. లొకేషన్ అదిరిపోయింది. ఫస్ట్ అయితే మీరు ఒకసారి లొకేషన్ చూడండి, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
చూసారు కదా లొకేషన్ ఎలా ఉంది, నిజంగా అదిరిపోయింది. ఒక సెకండ్ నాకు అనిపించింది నేను హైదరాబాద్లో ఉన్నానా లేకపోతే హంపీలో ఉన్నానా గోవాలో ఉన్నానా అనే ఫీలింగ్ వచ్చింది. అంత బాగా ఈ సమ్మర్లో చాలా కూల్, సమ్మర్లో కూల్ ఉండొచ్చు, వేడిగా ఉంటుంది. మంచిగా చల్లగా ఉంది. నాకైతే దొరుకుతున్నా కాసేపు. సో నిజంగా కూడా వేసారు పైన. హంపీ సెటప్ అలాగే ఉంటుంది యాక్చువల్గా. సో ఈ లొకేషన్ ఎక్కడుంది అనుకుంటున్నారు కదా, ఇదేంటంటే అజీజ్ నగర్. మీరు గూగుల్లోకి వెళ్ళి అజీజ్ నగర్ వుడెన్ విల్లే అని కొడితే మీకు లొకేషన్ వచ్చేస్తుంది. లేదు ఇంకా కన్ఫ్యూజన్ ఉందంటే కనుక విజేఐటీ కాలేజ్ దగ్గర అంటే విజేఐటీ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది లొకేషన్. అండ్ నిజంగా అంబియన్స్ కానీ వీళ్ళ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మనం వచ్చే గెస్టులతో మాట్లాడి వాళ్ళతో ఫుడ్ ఎలా ఉందో రివ్యూ కూడా తీసుకొని మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ నేను ఈ నా వ్లాగ్ చూసే ఆర్టిస్టులందరికీ చెప్పేది ఏంటంటే, మనం ఉండే బిజీకి మార్నింగ్ 7కి వచ్చి నైట్ 9కి వెళ్తాం. మన షూటింగ్స్ అన్నీ కూడా ఈ అజీజ్ నగర్లో ఇటు సైడే నడుస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళాలి, పార్టీ చేసుకోవాలి, ఒక మంచి స్పాట్ కావాలి అని అనుకుంటే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. నిజంగా మనకి ప్యాకప్ అవ్వగానే హార్డ్లీ 1.5-2 కిలోమీటర్స్ చిత్రమందిర్ నుంచి కానీ అండ్ మన నాగబాబు స్టూడియో నుంచి కానీ, ఎస్ స్టూడియో నుంచి కానీ అండ్ మొయినాబాద్ ఆ హౌజెస్ నుంచి కానీ వీటన్నిటి నుంచి మనకి ఒక 1-2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ లొకేషన్ ఉంది. సో మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ లొకేషన్ని విజిట్ చేయాల్సిన ప్లేస్ అండ్ ఈ ఫుడ్ని కూడా టేస్ట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి నా ఫ్రెండ్స్కి నేను చెప్పేది అండ్ నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది ఏంటంటే కనుక, మీరు ఇక్కడ తినడానికి వచ్చి ఫుడ్ దగ్గరికి వచ్చి లొల్లాస్ వరల్డ్ అని చెప్పి కనుక నేమ్ చెప్తే మీకు పక్కాగా మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారు. అది కూడా మాట్లాడాను నేను. సో క్రికెట్ మ్యాచ్ కూడా అంటే యాక్చువల్గా ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ వీడియో నేను 300 సబ్స్క్రైబర్స్ అవ్వక ముందే చేస్తున్నాను అడ్వాన్స్లో. బికాస్ చాలా కొంతమందే ఉన్నారు అవ్వడానికి. బట్ ఏంటంటే ఈ వ్లాగ్ చేయడానికి రీజన్, నా ఫ్రెండ్స్లో చాలామంది బయటికి వెళ్తున్నారు, అందరూ వర్క్స్లో బిజీగా ఉన్నారు, షూటింగ్లో బిజీగా ఉన్నారు. సో వీళ్ళందరూ ఫ్రీగా ఉన్న ఒక డేట్ చూసుకొని నేను ఈ పార్టీ అయితే అరేంజ్ చేశా. ఈ టైంకి ఇంకా నాకు 300K సబ్స్క్రైబర్స్ పూర్తిగా అవ్వలేదు, చాలా దగ్గరలో ఉన్నాను అనమాట. కాబట్టి అది అవ్వగానే ఇది పోస్ట్ చేస్తాను కాబట్టి అప్పటికి ఐపీఎల్ ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి మీరు నిజంగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలి. అండ్ ఇక్కడ భాస్కర్ మెడికల్ కాలేజ్లో ఉన్న వాళ్ళు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న కాలేజ్లు అండ్ ఇంకొక విషయం, చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళి ఒక మంచి ఫుడ్ తినాలి అక్కడ దర్శనం అవ్వగానే అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఇంతగానం నేను ప్లేస్ చెప్తున్నానంటే నాకు ఎంత నచ్చుంటుందో మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రండి అండ్ విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. నిజంగా ఇక్కడికి ఇంతకు ముందు ఎవరన్నా వచ్చున్నా లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత మీరు వచ్చున్నా సరే కింద కామెంట్ మెన్షన్ చేయండి ఏ ఫుడ్ నచ్చింది, ఎక్కడ నచ్చింది అండ్ ఏ డేట్లో మీరు విజిట్ చేశారని. అండ్ మనం చాలాసేపు మాట్లాడుకున్నాం కాబట్టి మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేయండి నాతో పాటు. స్పెషల్ ఎంట్రీ నీకు. వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. అది నేను నీకు చెప్పాలరా. వావ్, హలో, వెల్కమ్ డార్లింగ్. ఇదేంది ఇది షర్ట్ బాగాలేదు, రెయిన్ కోట్ అంటే వర్షం పడిద్దని ముందుగా. లోపల ఏం లేదు నాకు. ఎంకమ్మ. ఏ హాయ్ హాయ్ నరేష్, మీ గురించి చెప్తూ ఉంటాడు మరి. కంగ్రాచులేషన్స్ ఫర్ 300K. అంటే అవ్వక ముందే అని కూడా చెప్పేస్తాను నేను వాళ్ళకి. అంటే ఇంకా అవ్వలేదా? అవ్వలేదు బ్రో. మరి ఎందుకు కూర్చో అవుతుంది కాబట్టి అవ్వద్దని అవ్వాలన్నా. హలో, వచ్చారా సార్? Lollas World. Please subscribe. థింగ్స్కి ఇది హ్యాపీగా వాడుకోవచ్చు, మనదే. హలో డ్యూడ్కి దా సూర్యదా, భావన గారు. బాగుంది కదా, ఇక్కడికే ఇదే ప్లేస్. అక్కడ నేను ఫుడ్ రివ్యూ ఇస్తూ అక్కడ పెట్టించుకున్నా అంతే. వచ్చేలోపు తెప్పించేస్తున్నా అన్ని. ఇక్కడికి వచ్చినావా? ఇక ఇక్కడ కంపల్సరీ
ఉండాల్సింది ఆర్సీబీ మ్యాచ్ ప్లే చేయాలా ఆర్సీబీ మ్యాచ్? ఆబ్వియస్ గా మళ్ళీ ప్లే చేయిద్దాం, పోయిందే ఉంది. కానీ మిలియన్స్. సో నా 300K సెలబ్రేషన్స్ని మీ ఇద్దరు చేతుల మీదుగా చేద్దాం అనుకుంటున్నాను నేను. డార్లింగ్, విష్ణు వాళ్ళతో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. సిద్ధు అండ్ విష్ణు వృద్ధ కపుల్. అంటే పిల్లలు ఉంది వీళ్ళకే కదా ఫస్ట్. సిద్ధుకు మ్యాచింగ్ నాదిరా 300K. అన్నయ్య అన్న బంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా అందుకని. అదే లేదంటే మనది ఎక్కించుదాం. తెలుసు ఇప్పుడు నేను ఓటింగ్ లేని చికెన్ ఏమైనా ఉంటే ఇమ్మన్నా. ఓకే, తందూరి ఉంది. తందూరి తందూరి ఇస్తే తింటాము. అట్లా అప్పడాలి ఇమ్మన్నా. సూపర్. ఎన్నిసార్లు తిట్టుకున్నాను తెలుసా, అందరికి డ్రా చేసి ఇస్తాను, మాకు మాత్రం ఎప్పుడు ఇవ్వలేదు అని. నాకు బుగ్గలు తగ్గాక ఎందుకు వినిపించారు? పాత ఫోటో రిఫరెన్స్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. మీ ఇద్దరికంటే మీరు నాకు ఎప్పుడైతే తమ్నైల్ ఫోటో అనేది దొరికిందో అప్పటి నుంచి థ్యాంక్ యూ. వెల్కమ్. చాలా సర్ప్రైజ్. మీరు అందరూ ఉన్నారు ఎందుకు? విష్ణు 300K అయినందుకు ఏమైనా చెప్పవా? అవ్వలేదని కూడా చెప్పాను నేను, మాత్రం చెప్పకు. నేను సిద్ధు వచ్చి ఇద్దరు మాట్లాడు, చక్క మాట్లాడు, నువ్వు మాట్లాడు. సో నాకు 300K సబ్స్క్రైబర్స్ అయినందుకు కంగ్రాచులేషన్ చెప్పగలదు. నాకు కంగ్రాచులేషన్. అండ్ 1 మిలియన్ మొహం చూపిస్తే బాగుంటుంది. ఎవరో అర్థం కావట్లేదు, మొహం ఎటుందో అర్థం కావట్లేదు బేసిక్. ఇప్పుడు మాట్లాడు, మీ ఆయన వస్తే ఫ్లో వస్తుంది నీకు. లేదు ఆయన ఏం మాట్లాడితే నేను అదే. అమ్మో ఇది రిపీట్లో వేసుకోండి సార్. ఆయన ఏం మాట్లాడితే నేను అదే. అనుమతిలు ఎప్పుడో కానీ రావు. ఆయన ముందు నేను మాట్లాడలేదు. ఇది కంటెంట్ ఉన్న స్టేట్మెంట్. ఫస్ట్ మన లొల్లాస్ వరల్డ్ లో అందరికంటే ఒక పెద్ద అధినేత ఎవరైనా ఉన్నారంటే భావనారెడ్డి గారు. ఫస్ట్ ఆవిడ విషెస్ తీసుకో, ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకో. రాగానే కాళ్ళు ముక్కా నేను, అయిపోయింది ఆల్రెడీ అది. ఫస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ నేనే చెప్పాడు నిద్ర లేపి. అవును, 200K అడవుడిగా అయిపోయింది. 300K కూడా చెప్తాడు, అర్ధరాత్రి లేపు చెప్తాడు ఈసారి. సో హ్యాపీ ఫర్ యూ డార్లింగ్. ఆల్వేస్ 1 మిలియన్ కాదు, 2 మిలియన్ కాదు, 3 మిలియన్ వరకు వీళ్ళు ఇలాగే ఉంటారు. నాకు 10 మిలియన్ నువ్వు ఉండవు. కిరణ్ అడగక్కర్లే, ముందే చెప్పేస్తా. ఈయన వీడియోస్ లో మిలియన్ గెలిన షార్ట్స్ ఏమైనా ఉంటుంది నాతోనే ఉంటుంది. అబ్బా నా ఫ్యాన్సే ఉంటారు. ఇదే అడుగుదాం అనుకున్నారు కదా. ఈ మధ్యకాలంలో బయట ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడ గొంతు పిసికిన షార్ట్ లో ఆయన ఎవరండి డైరెక్టర్ అని అడుగుతున్నారు. అలా ఉంది పర్ఫార్మెన్స్ మంది. నెక్స్ట్ వీడియోలో వచ్చి అసలు మిమ్మల్ని పెట్టద్దు. అసలు నీ షార్ట్స్ అన్నిట్లో మిలియన్స్ నేను కాకుండా ఇంకా ఉన్నాయా? లేవేమో కదా, ఒకటి ఉందేమో నువ్వు ఉన్నది. నువ్వు నా 0 అసలు 4-5 ఉంటే నావే ఉన్నాయి. ఈ కాన్ఫిడెన్స్ అయితే ఉందో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉండుంటే ఇప్పటికెళ్ళా నేను 3 lakhs కాదు 3 million చేసుకునేవాడిని. ఆ కాన్ఫిడెన్స్ ఇష్టరా కదా అండి మీరు? అబ్బా సరే వచ్చాం కాబట్టి చెప్పండి ఏదో ఒకటి. మాది ఈవెన్లు అది నిజం చెప్తున్నాను. సన్నీ ఎక్కువ మాట్లాడి దీంతో నేను తాగేస్తాను చెప్తున్నా. బాబాయ్ చూస్తున్నావు? బాబాయ్ చెప్పండి. కంగ్రాట్స్ 300K సబ్స్క్రైబర్స్ ఇంత షార్ట్ టైం ఏం కాదండి, చాలా లేదు నాకు ఏసది. చాలా పైన 10 years అయింది. అవునా? 1 year అయింది. 1.5 years.
లేదు నేను చూసిన షార్ట్ టైంలో తనది 30K ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 300K వచ్చేసిందంటే గ్రేట్ కదా. 30K మీకు పరిచయం లేదు నాకు. పరిచయం అయ్యో అప్పుడు మన అందరం సినిమాకి వెళ్ళాం. హోమ్ టూర్ తీసావు అది 3 పార్ట్లు చేశారు. అప్పటికి 60K ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అనేవాళ్ళు మా ఛానల్లో ఉండబట్టి 300K అయింది, లేకపోయి ఉంటే 500K అయ్యేది. ఏం చెప్తున్నారు చూడు, మీరు అనేవాళ్ళు నా ఛానల్లో ఉన్నారు కాబట్టి 300K అయిందంటే, లేకపోతే 500K అయ్యేదంటే. కానీ చాలా స్పోర్టివ్గా చాలా చక్కగా మాట్లాడతావు, చాలా అంటే నా గురించి చెప్తున్నారా మీరు? ఏ రీతు ఏంట్రా ఏమండి ఈ పర్ఫార్మెన్స్కి నేను డబ్బులు ఇవ్వను, మనం న్యాచురల్గా మాట్లాడుతాం. కంగ్రాచులేషన్స్ బంగారం. ఒక్క సెకండ్ ఇట్లా మేము లాస్ట్ లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకుంటాం. బాయ్ మళ్ళీ. సరే ఓకే వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. 30 minutes వచ్చింది అంటారు ఆయన. ఇప్పుడు ఈ వ్లాగే నాకు 2.5 గంటల వ్లాగ్, ఆవిడది 2 గంటలు, మిగతాది 30 గంటలు, 30 నిమిషాలు. నువ్వు కూడా మిలియన్ స్టార్. కంగ్రాచులేషన్స్ బ్రో. ఫార్మల్. థ్యాంక్ యూ సో మచ్, బతికిచ్చో. ఇది సెషన్ మళ్ళీ వేసుకుంటా, ఇంత చాలా పెద్దది ఉంది నాకు. వచ్చినా వేసుకోలేదు అది. నా మీద కవిత ఉంది, నాకే తెలుసు. చెప్పనా? వీడి పేరు వల్ల వీడికి నచ్చిందో, మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదండి. ఆడి పేరు వల్ల ఆడికుందో పిల్ల, ఎక్కాడు గోల్కొండ కిల్ల, తీశాడు. అది అలా విధంగా మరి లొల్లాస్ వాళ్ళు 300K అయినందుకు మీ ఆయన తరపున నువ్వు మాట్లాడని తిడతాడే అని అడిగితే ఎందుకు తిడతాడు? సబ్స్క్రైబ్ అంటే అట్లేం ఉండదు. సో చాలా హ్యాపీగా ఉంది 300K సబ్స్క్రైబర్స్ అయినందుకు. ఈ 300 ఇంకా 3 million అవ్వాలని విష్ చేస్తాను. చాలా ఫార్మల్గా విష్ చేస్తున్నాను. అంటే ఆర్సీబీ తర్వాత సిఎస్కే. ఆర్సీబీ అంటే ఏంటి సన్ని అసలు? చెప్పు ఆర్సీబీ అంటే ఏంటి చెప్పు. చిక్కిపోయిన బద్దకిస్తుడా? కొడతారు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరు, నేను కొడతారు. అగో ఆర్సీబీ గురించి తెలియదు కాబట్టి తన ఛానల్ పేరు ఆంటోనీ కార్తీక్. ఇమీడియట్ గా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈజ్ మిస్టర్ గిరీష్ గారు. మీ ఇద్దరం కలిసి వర్క్ చేసాం ఎప్పుడో ఒకరోజు, మళ్ళీ ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. మగవ మీరు అదే అనిపించింది నాకు కూడా. అంటే స్టార్టింగ్ అలా అనిపించింది. 3 రోజులు అయిపోతే లేండి, అయిపోద్ది. అయిపోయినప్పుడు పెడతాడు మైండ్ వాయిసా? సో లొల్లాస్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గురించి చెప్పండి, సబ్స్క్రైబ్ నేను చెప్పేసుకున్నా. నరేష్ హోమ్ టూర్స్ మీద హోమ్ టూర్స్ చేస్తూనే ఉంటాడు. ఆల్రెడీ 3 or 4 చేస్తున్నాడు హోమ్ టూర్స్. ఒకటి డ్రీమ్ లో నా ఛానల్ ఫాలో అవుతున్నా. సో 3 lakhs సబ్స్క్రైబర్స్, 3 million లేదండి 1 yearలోనే, షార్ట్ పీరియడ్లో 1 yearలోనే 3 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారంటే నరేష్ని ఎంత మంచి కంటెంట్ ఉన్నది ఆయన దగ్గర. చాలా ఉంది బ్రో. సో కంగ్రాచులేషన్స్ నరేష్. చూస్తూ ఉంటా కంటెంట్. ఓవర్ టు మిస్టర్ బ్రో. వేసుకో నీ స్టైల్. అరవాల్సింది నేను కదా, మీరేంటి ప్రతిసారి మీరే అరిస్తే బాగోదని వెయిట్ చేస్తున్నారు చూడు బ్రో. ఫ్రెండ్స్ మధ్యలో ఎందుకు కక్షలు? బ్రో కొట్టాడు సబ్స్క్రైబర్స్ 3 లక్షలు. ప్రభాస్ సినిమా పేరు బెల్లా 3 lakhs సబ్స్క్రైబర్స్ క్రాస్ చేశాడు మన లొల్లా. నువ్వు గ్యాప్ ఇస్తే ఫిల్ చేసుకో బ్రో, ఇస్తేనే వెళ్తుంది. ఓకే. నాకు నీకు మధ్య రిలేషన్ చాలా చిన్నది, బట్ నా గురించి 4 మాటలు చెప్పు. ఏమి లేదు రిలేషన్, పిలిచి సర్లేని వచ్చాను. ఇంత అన్నం పెడతాడని వచ్చినాడు. తినట్లేదుగా మరి, తినేసి వచ్చాను. నా ఛానల్ పేరు పార్సల్ తీసినాడు ఆల్రెడీ. సర్లే బ్రో, రోల్ చేయి. ఇదంతా రోల్ ఉందా?
ఏంటయ్యా ఇటు తయారయ్యారు మరి నేను ఎవరి ఫ్రెండ్ని ఎవరి ఫ్రెండ్ నేను నాకేం తెలుసు ఆయన ఫ్రెండ్ని ఈ మధ్య ఆయన ఎలా తయారయ్యాడు నన్ను చూసి తయారయ్యాడు ఆయన మొత్తం నువ్వేం చెడగొట్టింది పెట్టింది చెప్పు నుంచుంటే పెడుతున్నాడు కెమెరా నా ఛానల్ పేరు చెప్పు డన్ బ్రో డొల్లాస్ వరల్డ్ డొల్లా కాదు బ్రో లొల్లా లొల్లాస్ వరల్డ్ లోపల ఉన్న మ్యాటర్ డొల్లా అన్నావు నువ్వు చీచి అది అలాగ తెలుసులే కానీ ఓకే బ్రో అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ఫర్ 3 lakh సబ్స్క్రైబర్స్. ఇక్కడ పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది, చూస్తానికే బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుందో. ఆల్రెడీ మాట్లాడుకొచ్చాం మేము ప్రమోషన్కి, మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు తింటానంటే ఇంకా బాగుంటుంది. నాకు ఇక్కడ ఎందుకు వచ్చానంటే మెయిన్గా రీతు గారిని కలవడానికి వచ్చాను. ఐఎమ్ సో గ్లాడ్ అండ్ సో హ్యాపీ టు మీట్ రీతు గారు ఆన్ ద ఫ్లోర్. ఇక్కడ లొల్లాస్వాడలో పెద్ద లొల్లైతే అయ్యే వద్దులే. ఇదిగోండి మొత్తం ఫ్యామిలీ. ఏంది మేడం మీరు ఉన్న మైకప్ ఆపు. నేను ఈ మేడం గారు కాదండి, యాంకర్ విష్ణుప్రియ గారు. సరే ఓకే డన్ అండి, కేక్ కటింగ్కి వెళ్దామండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాము లాస్ట్ వరల్డ్ 300కి స్పెషల్ కేక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వెరీ ఫేవరెట్ ఛానల్ లొల్లాస్ వరల్డ్. లొల్లా ఈయన అనమాట, వరల్డ్ మొత్తం నేను. సో 300కి సబ్స్క్రైబర్స్కి చాలామంది గెస్టులు ఇచ్చేసారు. వాళ్ళందరితో మనం కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేస్తున్నాము. సో ముందుగా ఈ విధంగా ముందుగా మనం లొల్లాని సన్మానిద్దాం టిష్యూతో. పట్టుకో టిష్యూ కప్పకి. సో లొల్లాకి 300కి సబ్స్క్రైబర్స్ అయినందుకు కాను నువ్వు ఇలాంటి మంచి పురస్కారాలు అందుకోవాలి. ఇలా వేసుకో, ఇలా మంచి పురస్కారాలు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరీ అంత ఎదగొద్దు, తర్వాత నేను సన్మానాలు చేయలేను కాబట్టి. సో ఇది లొల్లాస్ వరల్డ్లో మనం ఎన్నో వీడియోస్ చూస్తూ ఉన్నాము. వాటన్నిటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకంటే అంత గొప్పగా ఉండవు కాబట్టి అందుకే అది గొప్పగా ఉండవు. సో ప్రస్తుతానికి మనం లొల్లాస్ వరల్డ్ అధినేత నరేష్ లొల్లా గారు ఉన్నారు. బట్ ఆయన స్పందన ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. కంటెంట్ ఇస్తున్నావు కదరా, గిఫ్ట్ లేకపోయినా కనీసం ఇదనే ఇద్దామని. 300కి సెలబ్రేషన్స్కి ఎవరు వచ్చినా రాకపోయినా ఇందులో 300కి సెలబ్రేషన్స్కి ఎవరు వచ్చినా రాకపోయినా నేను రావడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే 200కి చేయలేకపోయాం అండ్ గిఫ్ట్ కూడా ఏం తీసుకుని రాలేకపోయాం. చాలా సిగ్గుగా ఉంది. బట్ పదే అడుగుతూ ఉంటాడు. అయితే గిఫ్ట్. సో ప్రస్తుతానికి అందరూ తిండి మాయలో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడెప్పుడు రారు. సో నేనే కట్ చేసేస్తాను కేక్. ఎస్ ఐ గాట్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫ్రేమ్ ఆర్ట్ బై లొల్లాస్. ఎస్. సో ఎంతో వాల్యుబుల్ 1 million సబ్స్క్రైబర్స్ నేను మా ఛానల్కి సిదిష్ణుకి సంపాదించుకున్నందుకు గాను నాకు ఒక చిరు బహుమతి, ఇంకా మాకు గోల్డ్ బటన్ రాకముందే మా ఆయన కూడా ఇవ్వలేదు బహుమతి. అలాంటిది లొల్లా మా ముగ్గురు కోసమే ఇచ్చాడు. నాకు తెలిసి అయాన్స్ కోసమే ఇచ్చుంటాడు. సో ఎప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని వాళ్ళందరికీ డ్రా చేసి ఇస్తూ ఉంటాడు మంచి ఫ్రేమ్స్ మాకు ఎప్పుడు ఇస్తాడని. బట్ ఇది మా ఇంట్లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. సో 500కి వీళ్ళ ఫోటోలు పెట్టి ఒక బాక్స్ అదే అందులో ఉంది. 500కి సెలబ్రేషన్స్ వ్లాగ్ లో మీరు చూడొచ్చు, కింద డిస్క్రిప్షన్ లో పెట్టు. నా వీడియోలో 1500కి వీళ్ళకి మర్చిపోలేదు ఒక గిఫ్ట్ ఇస్తా. ఏంటి బాబా? మామూలు లేదు, ఫుడ్ బాగుందా పిలవని అందరూ నువ్వు పిలుస్తూ వస్తారేమో. నేను పిలిస్తే చాలా చండాలంగా ఉంటుంది. నీ ఛానల్ వాడి ఛానల్ అడుగుతున్నాను. సో ప్రస్తుతానికి మనము ఇలాగా సంతోషకరంగా జరుపుకుంటున్నాం మనం. చాలా ఇంకా అందరూ విచ్చేస్తే కేక్ కట్ చేద్దాం. అంది మనమే అంటించుకోవాలి.
వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని తింటే ఆ కిక్కే వేరు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా నేను ఆర్డర్ చేసుకున్నాను. రండి భయ్యా, ఫస్ట్ మనం డ్రింక్తో స్టార్ట్ చేద్దాం. కమ్ अच्छा आओ भैया, नाम क्या है इसका? స్ట్రాబెరీ ये स्ट्रॉबेरी है, कीवी है. स्ट्रॉबेरी क्या है स्ट्रॉबेरी में? వర్జిన్ మోజిటో वर्जिन मोजिटो स्ट्रॉबेरी. ओके, ఏది కావాలి, గ్రీనా పింకా? నార్మల్ గ్లాస్ भी है इसमें अच्छा आने के लिए इसमें दिए बड़े बड़े నైస్. గ్రీన్ యాపిల్ గ్రీన్ యాపిల్ కాదు, అది కివి. అది అలా ఉంటుంది మనోడితో. దొరికేసినాం ఇంక వేసుకుంటున్నాడండి అంతే. ఇంకా ఇలాంటి దొంగతనాలు నేను అసలు ఏం తిందాం. కడుపులో చల్లగా పడిన తర్వాత మంట కావాలి కాబట్టి మంట తిందాం అండ్ నాన్ వెజ్ తిందాం. వుడెన్ విలేజ్ స్పెషల్ గార్నిష్ అయితే అదిరిపోయింది. ఒకసారి క్లోజ్ చేసుకొని తింది బ్రో. అంత బాగా గార్నిష్ చేసిరంటే నేను ఒకసారి చూసి వెజ్ అనుకున్నాను, అంత బాగుంది. ఇక్కడ స్పెషల్ అంటే ఇది बॉम्बे बारबेक्यू विंग्स. आपको नहीं खाया? थोड़ा जोर से बोलना है. विंग्स बारबेक्यू. वो जेल एक पीस का है तो एनर्जी आता है. టడాయ్ పహాడీ కబాబ్ చికెనే, బట్ ఇదేంటో కొత్తగా ఉంది. ఇదేంటి వెన్న ఇది? ఆగు, ఇదంతా తినడానికి ముందు వేడి వేడిగా ఒక ఐటెం వస్తుంది, అది కూడా వచ్చిన తర్వాత మనం మిగతాది మనం టేస్ట్ చేద్దాం. మటన్ వేపుడు. సుబ్బు వేలు పెట్టు, వేడిగా ఉందో లేదో చూద్దాం. చాలా బాగుంది. సో వేడి వేడిగా ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఇది ట్రై చేద్దాం. మటన్ నుంచి వెళ్ళిపోతాం. ఫస్ట్ నాకు నాకే ప్లేట్లో వేయన్నాను. ప్లేట్లోనా? ఏంటండి వేసా, అదిరిపోయింది. ఆ స్పైసీనెస్ హాట్గా. అందుకే మన వాళ్ళు కడుపు నిండా తిని వెళ్ళినట్టున్నారు. అంతేగా. నేను తింటున్నప్పుడు నీకు ఏదైనా పాట గుర్తొస్తుందా? రావట్లే, ఫస్ట్ నాకు తిండే గుర్తొస్తుంది. అది ఎప్పుడు తినాలనిపిస్తుంది. సరే, మటన్ తిన్నాం కాబట్టి మనం ఒక చికెన్ పీస్. మీకు పేర్లు గుర్తుంటే ఇది ఏంటో మనకు గుర్తు చేసి కామెంట్ పెట్టరా, నేను పేరు మర్చిపోయా. నాకు తెలిసి మీకు ఎలా నోరు ఊరుతుందో అలాగే అక్కడ లైట్ పెట్టుకున్న ఆయనకి అలా కెమెరాలు అనుకున్న వాళ్ళకి కూడా నోరు ఊరుతుంటుంది. అంత బాగుంది. నిజంగా నువ్వు అన్నట్టు అదిరిపోయింది. సారీ, సిగ్గు లేకుండా తింటున్నాం. ఇందా నుంచి రేటింగ్ ఇస్తున్నాను కాబట్టి ఫస్ట్ రేటింగ్ దీనికి 5 out of 5 ఇస్తున్నా. 4.5 ఇది 4. దీంట్లో ఎందుకు 4 అంటే నాకు తీపి కలిసి నచ్చదు, దాంట్లో కొంచెం ఎందుకో తీయగా అనిపించింది. నాకు మాత్రం పిచ్చిగా నచ్చింది. అయితే నువ్వు 5 ఇచ్చుకుని మిగతా 5 ఇచ్చుకుంటా. నేను 10 ఇస్తా. అండ్ ఇంకొక ఐటమ్ వెయిట్ చేస్తుంది, అది కూడా తీసుకొచ్చి పెట్టిపోయా. ఇది ఎలా తినాలంటే పేరుకి న్యాయం చేయాలి. ఎట్లా? నోరు కాలుతుంది. నిజంగానే కాలేదు. ఏ ఐటమ్ టేస్ట్ ఆ ఈ ఐటమ్. వీడియో వచ్చిన వాళ్ళందరూ చూస్తారు కదా, ఇన్ని ఐటమ్స్ మనకి రాలేదే. చల్లరి పెట్టి నా ప్లేట్లో ఏవో. మింగు ఏం బొక్క పెట్టి మింగల ఇరుకుపోతే ఎక్కడి నుంచి ఇక్కడ డైరెక్ట్ హాస్పిటల్కి. ఇంకా వచ్చేసారు మా గెస్ట్లు వచ్చేసారు. కమ్మన్ అక్క కూర్చో. మీకు అసలు ఇక్కడ ఎంట్రీ లేదు. వెజ్ ఎవరు ఆయన? ఎవరు? ఏమ్మా అన్నయ్య రాలేదా? యథార్థ్ ఏంట్రా అప్పుడే? కాయేమో చెన్నై గోబీ వెజ్జే. ఇంత వెజ్, నాన్ వెజ్ మధ్యలో వెజ్ అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఇచ్చేయండి. అలా అంటే అలాగా. బంజారా పన్నీర్ టిక్కా. ఏమండి, యాక్చువల్గా వీళ్ళిద్దరు ఉంచింది ఎందుకంటే ఇద్దరు వెజ్ బ్యాచ్ అండి. వీళ్ళిద్దరు మాకు వెజ్ పెడుతున్నారు, ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ ఖరాబ్ చేస్తున్నారు. అందుకోసం వీళ్ళు ఇదిగోండి. ఇంకోండి దీప్తి గారు, వెజ్ అసలు ఎలా తింటారో ఏమో.
అసలు ఈ పనీర్ అయితే అసలు తినబుద్ది కదా నాకైతే. ఇంకా పన్నీరే అడగచ్చు చూడండి. చిచ్చి పన్నీర్ చాలా తీసుకో. బాగుందబ్బా. ఎంత బాగుందంటే అంతే బాగుంది. కురుకురే పన్నీరా. మాకు వచ్చింది చిట్టినాడు కోడి పలావ్ కాదు, చిట్టినాడు కోడి. ఇంకో సుబ్బు ఇది నీకు. ఎక్స్క్యూజ్ మీ, ఆవిడ 3వ మనవరాలు సీరియల్లో అండి. ఈయన నాకు పెట్టట్లేదండి, ఈయనే తినేస్తాడు. నిజంగా 5 రేటింగ్. ఇంకొక ఐటమ్ వచ్చింది అజో భయ్యా. ఒక పీస్ వేస్తాడు. లేడండి ఇక్కడ రసీలా కబాబ్ क्या రసీలా కబాబ్ వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్. వావ్, చూడ్డానికి కూడా బాగుంది. కొత్త కొత్తగా భలే ఉన్నాయి ఇవి. అదిరిపోయింది. ఎందుకు తెలిసిన తర్వాత బాగా రిపీట్ చేస్తారు చూడండి. పానీపూరి అండి తీస్తాను. ఇంకొక విషయం ఈ లొకేషన్ గురించి చెప్పాలంటే, మీరు ఏదైనా షార్ట్ ఫిల్మ్ నేను లేకుండా నువ్వు అసలు లాభం ఏమీ మాట్లాడుకో. చెప్పు. మరి ఏం చెప్తావు? చెప్పు, నీ మధ్యలో చెప్తూ ఉంటా. మాట్లాడుతానుగా, మాట్లాడితే అందుకే వచ్చి వెనక నించోవాలి. డైలాగులు లేవు ఈ సీన్లో ఆయనకి. సో మాట్లాడితే ఏం మాట్లాడు సుబ్బు, మ్యాటర్ కన్వే చేయి. అది నువ్వు మాట్లాడిన తర్వాత మాట్లాడతా. సరే. సో మా టామ్ అండ్ జెర్రీ వారు ఇలాగే నడుస్తుంటుంది. సో బేసిక్గా ఇంకో విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడున్న దాంట్లో సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాలో కానీ మనకు వచ్చే రీల్స్ కానీ అండ్ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇవన్నీ చేయడానికి ఒక మంచి లొకేషన్ గురించి వెతికితే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ లొకేషన్. వీళ్ళు లొకేషన్ రెంట్కి ఇస్తున్నారు అండ్ విత్ ఫుడ్. వాళ్ళ దగ్గర ఒక బడ్జెట్ ఉంది, ఒక షార్ట్ ఫిలిం కంటే ఈ బడ్జెట్ అని చెప్పి, ఒక ఇన్స్టా రీల్ కంటే ఈ బడ్జెట్ అని చెప్పి, అండ్ సీరియల్స్ మూవీస్కి కూడా ఈ లొకేషన్ ఇవ్వడానికి వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కాల్ చేసి వాళ్ళకి ఈ లొకేషన్కి సంబంధించిన కమర్షియల్స్ అన్నీ మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఈ లొకేషన్లో ప్లస్ ఏంటంటే, మీరు ఈ లొకేషన్ తీసుకుంటే ఫుడ్ కూడా ఇక్కడే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ మంచి రీజనబుల్గా వాళ్ళైతే ఉన్నారో నేను పర్సనల్గా డిస్కస్ చేశాను కాబట్టి, మన రెగ్యులర్ స్పాట్స్ కంటే కూడా ఇక్కడ కమర్షియల్స్ అనేసి చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా నోట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, క్యాటరింగ్ కూడా వీళ్ళ దగ్గర సర్వీస్ ఉంది. ఎందుకు క్యాటరింగ్కి వెళ్ళారు వీళ్ళంటే కనుక, ఈ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా క్రికెట్ స్టేడియంస్ అనమాట. సో ఆ స్టేడియంలో ఉండి గేమ్స్ ఆడే వాళ్ళకి ఈ పార్సిల్స్ ఇవన్నీ కాకుండా మంచి హోమ్లీ ఫుడ్ కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మనం ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కాబట్టి క్రికెట్ లవర్స్ అండ్ ఐపీఎల్ వార్ అంతా మీకు తెలుసు. కాబట్టి క్రికెట్ అనేది మనకి 24/7 365 డేస్ నడుస్తుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఎవరన్నా కనుక క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వచ్చినా, షూటింగ్స్కి వచ్చినా, అండ్ ఇంకోటి షూటింగ్స్లో ఉన్న వాళ్ళకి మాకు మెయిన్ ప్రాబ్లం జొమాటో, స్విగ్గీ వీటన్నిటికీ చాలా ప్రాబ్లం అవుతుంటుంది. ఆ లొకేషన్కి ఫుడ్ డెలివరీ లేదు అని చెప్పి. అలాంటిది ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీరు ఇమీడియట్గా ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు పర్సనల్గా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళే ఫుడ్ పంపిస్తారు మీకు. సో ఇదంతా నోట్ చేసుకోండి. అండ్ ఇంత బాగా జరిగింది నా వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరూ లేకపోతే నేను ఇంత ఫాస్ట్గా 300K సెలబ్రేషన్స్ చేసుకుని ఉండేవాడిని కాదు. ఇలాగే 400, 500, 600, 1 మిలియన్ కొట్టాలి మనం అందరం కలిసి. అండ్ వెరీ సూన్ నా ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ అయితే టెలికాస్ట్ అవ్వబోతున్నాయి. దానికంటే ముందు ఒక షార్ట్ సిరీస్ అయితే చేశాను నేను. ఇప్పటికల్లా టెలికాస్ట్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే అవ్వకపోయి ఉండొచ్చు. ఇది టెలికాస్ట్ అయ్యి ఉంటే మీరు వెనక్కి వెళ్ళి ఆ షార్ట్ సిరీస్ చూడండి. ఒకవేళ అప్పటికి టెలికాస్ట్ అయ్యి ఉండకపోతే కనుక ఖచ్చితంగా వెరీ సూన్ ఒక టెలికాస్ట్ అవుతుంది ఒక వెబ్ సిరీస్ అనేది, మనకి షార్ట్ సిరీస్ అనేది. సో చాలా మంచి కంటెంట్, చాలా ఫన్ ఫీల్డ్ కంటెంట్ అనమాట. సో దాంట్లో హీరో నేను కాదు, హీరో వస్తున్నాడు. సో మనోడు హీరో. అండ్ నిజంగా చాలా 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 మంచిగా ఉంటుంది. అండ్ ఏంటి నన్నే పిలిచింది? నువ్వు ఎక్స్ప్రెషన్ దూరం నుంచి ఇచ్చావు తెలుసా? సరే ఇప్పుడు మళ్ళీ ఏంటి నన్నే పిలిచింది? ఇప్పుడు కూడా అలాగే ఇచ్చాడు. నేను ప్రాంక్ చేస్తే ఈజీగా బుక్ అయిపోతాడు. బట్ ఇలాగే ప్రాంక్ ఇన్ ద సెన్స్ తెలిసి తెలియనితనంతో చాలా ఇన్నోసెంట్గా వచ్చింది క్యారెక్టర్. సో అలాగే అండ్ చాలా దారుణంగా నవ్వుకుంటుంది నన్ను అయితే. సో కొన్ని ప్రాంక్స్ రివీల్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు. చాలా మంచి మంచి కంటెంట్ రాకపోతుంది. సో ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, నన్ను బ్లెస్ చేయండి, నన్ను ఇలాగే కొంచెం మీతో పాటుగా నన్ను ముందుకు తీసుకెళ్ళండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కిందకి వెళ్ళి కామెంట్ రూపంలో పెడితే అలాంటి వీడియోస్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తాను. అండ్ చాలామందిని పిలిచాను, వాళ్ళందరికీ షూటింగ్ ఉండటం వల్ల ఇంకొక వాళ్ళు రాలేకపోతున్నారు. అండ్ ఏకనాథ్ని పిలిచాను, మానస్ గారిని పిలిచాను, హరియానాని పిలిచాను. ఇలాగే నెంబర్ ఆఫ్ లిస్టులు మీరు ఏదైతే నా కామెంట్స్ పెడితే
వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. బట్ వాళ్ళకి షూటింగ్ వల్ల కొంచెం బిజీ ఉండటం వల్ల వాళ్ళు అటెండ్ అవ్వలేకపోయారు. అండ్ మీ విషెస్ నాతో ఉంటే చాలు, రాలేకపోయినందుకు ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. నా వీడియోస్ చూసి ఉండకపోతే నా వీడియోస్ చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత వీడియోస్ అన్నిటిని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్ కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. ఇలాగే నన్ను ఆదరిస్తుండండి. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మళ్ళీ 400Kలో ఒక మంచి లొకేషన్లో మీకు సెలబ్రేషన్స్తో కలుస్తాను. బట్ నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో కీప్ ట్యూనింగ్ టు లొల్లాస్ వరల్డ్. సైనింగ్ ఆఫ్. బాయ్. కడుపు నొప్పి ఉంది, నీ ఇంటికి గ్యాస్ టాబ్లెట్ వేసుకో. చాలా దారుణంగా తినేసా. ఎవరు తినమన్నాడు అంటున్నా. కట్ చేయి బ్రో నువ్వు.